హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా మష్రూమ్ పులావ్, చాలా టేస్టీగా అండి. ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. జస్ట్ కొంచెం డిఫరెంట్గా, ఇది ఆప్షనల్ అండి. నేను కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనము మష్రూమ్ పులావ్ చేసుకుంటున్నాను అంట, కొంచెం ఈజీగా టేస్ట్గా అలా అనమాట. సో దానికోసం ఇదిగోండి మష్రూమ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా బయట, అదే 200 గ్రామ్స్ అట్లా. అలా ఒక ప్యాక్ తెచ్చి నీట్గా వాష్ చేసేసి మనకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేశానండి. మనం చేస్తున్న పులావ్కి ఏంటంటే, పులావ్ కానీ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు కొంచెం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కుక్ అయిపోతుంది కానీ. బట్ నేను ఇట్లా చేశాను, ఈ సైజులో కట్ చేసుకున్నాను అండి. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి మిక్సీ జార్ తీసుకున్నాను అండి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనము ఎల్లిపాయలు వేసుకుంటున్నాం చూడండి, కొన్ని పీల్ తీసిన ఎల్లిపాయలు అనమాట. అలాగే 1 ఇంచ్ అట్లా అల్లం కూడా వేసేస్తున్నాను అండి. ఈ అల్లాన్ని ఇంకో మనకు బాగా మిక్స్ అవ్వాలంటే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెము మనము పుదీనా చూడండి, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 to 4 అనమాట. మీ స్పైస్కి తగినట్టుగా వేసుకోండి. కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మష్రూమ్ పలావ్ కోసం అని చెప్పేసి నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే నేను సోక్ చేసి పెట్టండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి గిన్నె కొంచెం మనకి హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి. అలాగే కొంచెం గీ కూడా ఆప్షనల్ అండి అనమాట, కొంచెమే ఇట్లా వేసేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అవ్వగానే ఇందులో మన బిర్యానీ మసాలా అండి, చాలా తక్కువ అనమాట. చూసారు కదా, కొంచెమే చెక్క, కొంచెమే లవంగాయలు, అలాగే ఇలాచి అనమాట. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం లైట్గా వేసుకోండి, వేసి వేయనట్టు, అప్పుడే మైల్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వేసి కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసేయాలండి. మష్రూమ్ వేసాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక 2 minutes మనము షార్ట్ చేసుకున్నాక తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, చక్కగా గ్రీన్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ ఇవన్నీ కూడా దీనికి యాడ్ చేసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా కలిసే విధంగా మనం దీన్ని, ఈ పచ్చిమిర్చి, ఈ పేస్ట్ కూడా పచ్చిదనం అంతా పోయే వరకు, దీనికి పట్టే వరకు అయితే మనం చక్కగా దీన్ని వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఆనియన్స్, చూసారు కదా. టమాటా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక మీడియం సైజ్ అండి, ఒకటే వేస్తున్నాను. చూసారు కదా, టమాటా వేసాను. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి కూడా ఒక 4 అనమాట, ఇలా కట్ చేసుకొని వేసేసుకున్న పచ్చిమిర్చి అండి. అలాగే ఇందులో ఇప్పుడు కొంచెము కొత్తిమీర, కొంచెము పుదీనా, ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా కుక్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే రైస్తో పాటు ఇవన్నీ మళ్ళీ చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనము 2 గ్లాసులు తీసుకున్నాం బాస్మతి రైస్, చక్కగా ఇదిగోండి నేను సోక్ చేసి ఇలా పక్కన పెట్టేస్తాను అనమాట. మనము 2 గ్లాస్కి 2 అంటే 4 గ్లాస్ వాటర్ పడుతుంది. కానీ ఏంటంటే మనకి మష్రూమ్లో వాటర్, టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలన్నమాట. సో 3 గ్లాసెస్ పోద్దాం అనుకుంటున్నాను అండి. సరిపోతే మీరు తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకొని తెలిసిపోతుంది మనకి. నేనైతే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట. మెయిన్గా ఈ 3 గ్లాసెస్కి ముందు ఏంటంటే అండి, ఇందులో నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. అదే మన పులావ్కి వచ్చే మంచి టేస్ట్ అనమాట. ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ నేను 1 కప్ అయితే నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే వెంటనే ఇంకొక 2 గ్లాసెస్ అయితే నేను దీంతో వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఇలా మూత పెట్టేద్దాము. వాటర్ తెరిలే వరకు, రోల్ బాయిల్డ్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇదిగోండి చక్కగా తెరిలిపోతున్నాయి మన ఇవన్నీ కూడా, అంటే వాటర్ రోల్ బాయిల్డ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనము దీనికి రైస్ యాడ్ చేద్దామండి. సిమ్లో పెట్టేసుకున్నాక ఈ రైస్ని అయితే మనం యాడ్ చేస్తున్నామండి. ఇవన్నీ వేసాక మనం ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. ఇంక ఇలా మనము వదిలేసేయాలి ఒక 15 minutes. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. అప్పుడైతే ఏంటంటే కొంచెం ఇదంతా కూడా మిక్స్ అవుతుంది. ఇంకా మన రైస్ ఎంతసేపు పడుతుందో కుక్ అవ్వడానికి అంతసేపు పడుతుంది అనమాట. ఇవ్వండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ, చూసారా నేను చక్కగా కుక్ అయిపోతుంది కదండి మన మష్రూమ్ పలావ్. ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. వచ్చినప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని దీని మీద ఏంటంటే మళ్ళీ అక్కడక్కడ కొంచెం కొత్తిమీర లైట్గా చల్లేసేయండి, బాగుంటుంది. పుదీనా అనమాట.
కొంచెం ఇది కూడా వేసేసుకొని ఇంకా సిమ్లో మనము కుక్ చేసుకోవటం అండి. మూత పెట్టేసి ఇంక సిమ్లో ఉంచేద్దామండి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ ఉంటే ఇంకేదన్నా పలుకు అదా ఉన్నా కానీ మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో అండి కొంచెం నెయ్యి వేసుకోండి. లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేసేయండి. అండ్ నేనైతే నెయ్యి వేయట్లేదండి. కొంచెం ఏదో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెమే. ఇప్పుడు ఈ మష్రూమ్ పులావ్‌కి చక్కగా మనము రైతా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం ఒక బౌల్ తీసుకున్నా అండి. ఇదిగోండి కొంచెం ఒక కప్ అయితే నేను పెరుగు తీసేసుకున్నాను. పెరుగు తీసుకొని దీన్ని ఈ తొలకలేం లేకుండా చక్కగా నేను మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి దీనికి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే కొంచెమే ఒక కప్పే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకే క్వాంటిటీ కూడా నేను కొంచెమే తీసుకున్నాను. చూడండి ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, మన టేస్ట్‌కి సాల్ట్ ఎంత సరిపోతుందో ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా, ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదండి. కావాలంటే మనము మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇందులో అండి ఆనియన్ అనేవి కొంచెం చిన్న చిన్న పీసెస్‌గా మంచిగా కట్ చేసుకోవాలి. మన పెరుగు రైతాకి ఆనియన్స్ అనేవి ఉంటేనే బాగుంటుంది కదా. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేయాలి. అవి ఏంటంటే మనం తినేటప్పుడు బాగా మనకి మంచిగా టేస్ట్ వస్తాయండి, దానికోసమని. దీనికి ఇంకొంచెం టేస్ట్ రావటం కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం మనకి కీర తురుము కూడా చాలా బాగుంటుందన్నమాట రైతాకి. చాలా బాగుంటుందండి. విడిగా కూడా మనం తినేసేయచ్చు. ఒక పులావ్‌తో, బిర్యానీతోనే కాకుండా విడిగా కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇట్లా మనం కలుపుకొని కూడా తినేయొచ్చు అనమాట. చూసారండి ఎంతో టేస్టీగా, యమ్మీగా మన పాత పద్ధతిలోనే మష్రూమ్ పులావ్ అయితే ప్రిపేర్ చేశా అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చాలా బాగా వచ్చిందండి. కొంచెం లైట్‌గా కొంచెం డిఫరెంట్‌గా చేశాను. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసిన తర్వాత ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే దీనికోసమని చెప్పేసండి మంచిగా రైతా కూడా ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదా ఈ రైతా ఈ మష్రూమ్ పులావ్‌కి కాంబినేషన్ అనమాట అండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.